హలో ఫ్రెండ్స్, రాధా మనోహరం ఫ్లవర్స్. ఈరోజు రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పిని మార్నింగ్ టైంలో ఇలా వైట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, వర్షం చాలా బాగా పడింది. పింక్ మందారం, ఈ వర్షం వాటర్కి ఇంకా ఇప్పుడు చాలా బాగా వస్తాయి మొక్కలు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ ఇప్పుడే వస్తున్నాయి, కోసేసాను మొత్తం. రోజ్ ఫ్లవర్, రోజు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి కూడా కోస్తున్నాను. చిక్కుడు మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి. కరివేపాకు ప్లాంట్, ఈ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఫ్లవర్స్ కోసేసినాక నేను పైన చిగుళ్ళన్నీ కట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ కొమ్మలు వస్తాయి, ప్లాంట్ కూడా చాలా బాగా వస్తుంది, ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. వర్షం పడినప్పుడు వాటర్ పట్టేస్తాను, ఏదైనా టబ్బు పెట్టేసి ఆ వాటర్ ఉంచి మళ్ళీ ఇలా మొక్కలకు పోస్తే ఇంత బాగా వస్తాయి. ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి వర్షం వాటర్కి. వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. వర్షం పడినప్పుడు వచ్చిన వాటర్ పట్టి ఇంకా అవే డైలీ కొన్ని పోస్తూ ఉంటాను. వర్షం పడేటప్పుడు కుండీలన్నీ వర్షానికి పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు మట్టి కూడా మార్చాలి, తడుస్తుందని వర్షంలో పెట్టేశాను. ఈజీగా మార్చేయచ్చు, ఇంకా నానిపోయి ఉంటుంది బాగా. కొత్తగా సీడ్స్ పెట్టాలి, కుండీలు ఖాళీగా ఉన్నాయి కొన్ని. బర్డ్స్ అరుస్తూ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అంటే శివుడికి ఇష్టం. పింక్ వైట్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది జామ మొక్క దగ్గర, పింక్ జామ. తోటకూర పడిమొలిసింది. చెన్నంగి ప్లాంట్, అది లీవ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాయలు కూడా వస్తాయి. ఈరోజైతే చాలా ఫ్లవర్స్ కోసాను. పారిజాతం ప్లాంటు, ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్. ఈ కుండీలు ఇలా బయట పెట్టుకున్నాను, చిన్న చిన్నవి, పైన కటింగ్ చేసేసాను. ఇప్పుడు వర్షం వాటర్కి చాలా బాగా వస్తాయి. వైట్ సింక్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ చిన్న కొమ్మ పెడితే చాలు, ఇవి చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తుంది. బచ్చలి ప్లాంటు, వైట్ బచ్చలి, లీవ్స్ కూడా చాలా వెడల్పుగా చాలా బాగా వస్తాయి. పింక్ బచ్చలికి
చుక్కలు చుక్కల్లాగా తెగులు వస్తుంది, అందుకే ఎక్కువ ఇవే పెట్టాను వైట్. మొత్తం ఒకటే ప్లాంట్, చాలా బాగా వచ్చింది. సీడ్స్ వేస్తే చాలా బాగా వచ్చేస్తాయి ఈజీగా. కుండీల్లో కూడా వచ్చినాయి ఈ మొక్కలు.